హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ క్రాఫ్టీ హోమ్. ఈరోజు వీడియోలో కొబ్బరి జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సహజంగా జున్ను పాలు అనేవి అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి. సో నేను ఇక్కడ జున్ను వచ్చేసి కొబ్బరి పాలు అలాగే బియ్యం పాలతోన జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా కొబ్బరి జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 2 గంటల ముందే 1 కప్పు దాకా బియ్యాన్ని నానపెట్టుకోవాలండి. 2 గంటలు అయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని బియ్యాన్ని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా మెత్తగా ఏమి బరుకుండకుండా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. కొబ్బరిని తురిమిందని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా చిన్నగా పీసెస్గా కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పెట్టుకోండి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి, ఇలా ఉండాలన్నమాట. అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అండి, లేదా ఒక బట్టలోకి కూడా వేసి అందులో నుంచి పాలను తీసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా అందులో నుంచి పాలని తీసిన తర్వాత ఇప్పుడు ఆ పిప్పు ఉంటుంది కదండి, దాన్ని మరి మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని మరీ బ్లెండ్ చేసుకోండి. మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో మరి దీన్ని ఒక స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోండి. నేను చెప్పాను కదండి, మీకు కావాలనుకుంటే దీన్ని ఒక బట్టలోకి కూడా వేసి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో నుంచి పాలని స్ట్రెయిన్ చేసుకున్నాం కదండి, మనకి ఎక్స్ట్రా ఏదైతే పిప్ వస్తుందో అది వేస్ట్ అండి, ఇంకా యూజ్ చేయనక్కర్లేదు. ఇప్పుడు మనకి పాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే చిటికంత ఉప్పు వేసుకోండి. స్వీట్స్లోకి ఉప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. పాల్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉండే గిన్నెని పెట్టుకొని అందులోకి కొన్ని నీళ్ళు వేసుకోండి. అయిన తర్వాత ఇందులోకి ఒక స్టాండ్ని కానీ లేదా ఒక గిన్నెని కానీ పెట్టి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇంతలోనే ఒక గిన్నెని తీసుకొని దాన్ని నెయ్యితో కానీ లేదా ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకోండి. అదైన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకునే పాలన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మనం ఏదైతే బౌల్ని ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని మధ్యలోకి పెట్టుకుందాం. మధ్యలోకి పెట్టుకున్న తర్వాత దీనిపైన ఎగ్జాక్ట్గా సరిపోయేంత మూతని పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ స్టీమ్ చేస్తున్నాం కదండి, నీళ్ళు అనేవి జున్నులోకి పడకూడదు. సో దానిపైన ఒక మూతని పెట్టి అదైన తర్వాత మరో మూతని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 25 నుండి 30 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోండి. 30 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. నైఫ్ని కానీ లేదా టూత్పిక్ని కానీ గుచ్చి చూస్తే మనకి ఈజీగా బయటికి రావాలన్నమాట. అంటే మనకి పిండి అనేది ఏమీ అంటుకోకుండా వస్తే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే అండి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనియండి. పూర్తిగా చల్లారిన తర్వాత సైడ్స్ కొద్దిగా స్క్రాచ్ చేసుకోండి. ఆ తర్వాత పైన ఒక ప్లేట్ని పెట్టి దీన్ని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసిన తర్వాత పైన కొద్దిగా ట్యాప్ చేస్తే ఇది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం పైన కొద్దిగా పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో ఈజీగా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. సో జున్ను పాలు లేకుండా కూడా జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.